మంచి రిలేషన్ ఉంది కదా. ఉమ్. సో ఈ మధ్య కాలంలో ఆయన నుంచి మీ నుంచి ఆయన ఆయన సినిమాలకు సంబంధించి మీకు ఏం ఆఫర్స్ రాలేదు? ఈ మధ్య పూరి జగన్నాథ్కి నేను ఏదో డాక్యుమెంటరీ టెల్లర్లా తేరాను. ఇంక మంచి రోజు చూసేవారే నీ మీద ఒక డాక్యుమెంటరీ తీసేస్తాను నేను అని చెప్తా. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ నాకు పూరి జగన్నాథ్ గురించి ఎక్కువ చెప్పడం సరిపోతుంది. అవును, మరి మీ ర్యాప్ ఇప్పుడుది కాదు కదా. కరెక్టే. ఇప్పుడు ఏంటన్నారు మీరు ఏమడిగారు? మణికొండ ఏదో ల్యాండ్ ఏదో జరుగుతుంది, ఏంటిది అది అసలు? 600 గజాలదా? అదే ఆల్రెడీ తిరుగుతుంది కదండి మన. తిరుగుతుంది. ఏమైంది అసలు? అంటే ఉందా, నిజంగా ఉందా అక్కడ? యా, నిజంగానే ఆ రోజు ఇప్పుడు మణికొండ అనేది తను కొనుక్కున్నప్పుడు ఒక 600 గజాలు తీసుకున్నాడు తను. తర్వాత ఏమైంది, అది డెవలప్ అయిపోయింది. అది ఎక్కడ కొన్నాడో మర్చిపోయాడు ఆ ప్లేసు. ఒకరోజు కారు వేసుకుని తిరుగుతున్నాం ఇద్దరం మేమిద్దరం. ఈ 600 గజాలు అందరం ఇక్కడ ఎక్కడో ఎతకాలి తిరుగుతూ ఉంటే ఒక చోట రాజమౌళి గారు, కీరవాణి గారు, మేడం వల్లి మేడం వీళ్ళంతా నించుని ఉన్నారు అక్కడ. ఏంటంటే ఈ నాది స్థలం ఒకటి ఉందండి, ఎత్తుకోండి, ఇదే మీది, మన ఇద్దరం పక్క పక్క బిట్లే అన్నారు ఆయన. ఉన్నదా ఎవరైనా ఏరే వాళ్ళు కబ్జా అని చేశారండి? అమ్మేసినట్టున్నారు తర్వాత, ఐ థింక్ తీసేసినట్టు. ఓకే సార్, అయితే ఇందాక ఇంటరప్షన్. సో చెప్పండి, అసలు పూరి జగన్నాథ్ గారు దేవుడు చేసిన మనుషులు తర్వాత మీ కాంబోలో ఎందుకు రిపీట్ అవ్వలేదు? అలా ఏం లేదులేండి, ఉండొచ్చు, మళ్ళీ ముందు ముందు కూడా ఉండొచ్చు, అదేం లేదు. గ్యాప్ వస్తుంటుంది కదా జనరల్గా. ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా చేయాలని మరి ఇప్పుడు చైతన్య మోటర్ ఉన్నాడు, ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా నాతో చేస్తాడని గ్యారంటీ లేదు నాకు, అంతే కదా. అగ్రిమెంట్ రాయచ్చు అంటే వాళ్ళు చైతన్య గారు వేరు, పూరి గారు వేరు కదా మీకు. అలానే కదా. ఇప్పుడు నాకు ఎవరు పని చేసినా వాళ్ళతో నేను ఇప్పుడు తను వచ్చిన తగ్గించి నాకు సొంత తమ్ముడుగానే